టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో ఆయన సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే గత ప్రభుత్వం గద్దె దించి ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో తన జెండాను ఎగరవేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టించాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అఖీరానందన్ సినీ ఎంట్రీపై చాలా ఆసక్తికరంగా ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖీరానందన్ని సినీ ఎంట్రీ కోసం రెడీ చేస్తూ ఉన్నారట. అఖీరానందన్తో కొన్నిదల డైరెక్షన్లో ప్రొడక్షన్లో డైరెక్టర్ ఆయనని తెలుస్తోంది. డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అని తెలుస్తోంది. కానీ ఈ సినిమాని కొన్నిదల ప్రొడక్షన్లో నిర్మించాలని చూస్తూ ఉన్నారట. ఇది టాలీవుడ్కి మాస్ జాతరని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారి నట వారసుడిగా ఆయన ఇండస్ట్రీకి అడుగు పెట్టడంతో అభిమానులు హోరెత్తించనున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ఆయన.